ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 525వ భాగం. నిన్న పుర్యష్టకం అంటే ఏమిటో చెప్పారు మహర్షుల వారు. ఏంటి పుర్యష్టకం అనుకున్నాం? పంచ తన్మాత్రలు, శబ్ద స్పర్శ రూప రస గంధాలు, మనసు బుద్ధి అహం, ఈ మూడు కలిసి పుర్యష్టకం అని అనబడుతుంది. దీని జీవుడు అని వర్ణించబడుతూ ఉన్నది. ఇది శుద్ధ చైతన్యమే ఈ శబ్ద స్పర్శ రూప రస గంధాలు, ఆ యొక్క మనసు బుద్ధి అహం అనేటువంటివి కలిసినటువంటి చైతన్యం అనమాట. శుద్ధ చైతన్యమే దీనికి ఇవి కలిసినటువంటి, దీని పుర్యష్టకం అంటాం. ఈ పుర్యష్టకం వల్ల ఏం జరుగుతోందంటే, ఈ జనులందరూ కూడా మోహానికి వసులై భ్రాంతికి లోనై ఈ బాహ్య ప్రపంచపు తడుకు బెలుకులకు, ఆ విషయ ప్రపంచాన్ని యొక్క తడుకు బెలుకులకు లోనై అవి ఒక స్వప్నం నుంచి మరొక స్వప్నాన్ని చూస్తున్నట్లు అసత్యమైనటువంటి జగత్తును సత్యంగా చూస్తున్నారు అంటున్నాడు ఇక్కడ. ఈ జగత్ అనేది అసత్యం, ఇది లేనిది, అసత్ లేనిది, కానీ ఇది సత్లాగా కనబడుతుంది. ఎందుకు అంటే భ్రాంతి ఎందుకు కలుగుతుందంటే ఈ చెప్పిన జీవభావము. ఈ జీవభావం వల్లనే ఈ జగత్తును భ్రాంతిగా అది ఆకర్షిస్తూ అది కనపడుతూ ఉంది. ఎలా చూస్తున్నాడు వీడంటే, ఒక స్వప్నంలో నుండి మరొక స్వప్నానికి పోయినట్లుగా వీడు దీన్ని గమనిస్తున్నాడు అంటున్నారు ఇక్కడ వశిష్ఠ మహర్షి. ఇప్పుడు ఒక స్వప్నంలోకి వెళ్ళిపోతున్నాం మనం. జననం మరణం, ఈ జననం మరణం మధ్య ప్రయాణం చేయడమే అయిపోతుంది ఈ జీవుడి యొక్క పని. ఈ జననం మరణం, పుట్టుట గిట్టుట, ఈ ఆవర్తాంతర కీటవత్ అన్నట్టు దాంట్లో ఆ చుడిగుండంలో పడ్డ ఈగలాగా జనన మరణాల చక్ర భ్రమణంలో ఇరుక్కుపోతున్నావు. జనన మరణాల మధ్య ప్రయాణం చేస్తున్నావు. కాబట్టి ఈ జనన మరణాలు మా దృష్టిలో జనన మరణాలు కాదయ్యా, ఈ ఒక స్వప్నం నుండి మరొక స్వప్నం పెడుతున్నావు అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి. జననం ఒక స్వప్నం, మరణం ఒక స్వప్నం. ఒక స్వప్నం నుండి మరొక స్వప్నానికి వెళ్ళడం లాంటిది ఇది. కలలో నీ యొక్క రాకపోకలు ఏవి కూడాను మన చేతిలో ఉండవు. కలలో మన మనసు సృష్టించేటువంటి మనోరాజ్యం అది కళ, స్వప్నం. ఆ స్వప్నం మన ఇష్ట ప్రకారం రాబోవన్నమాట. ఆ రాకపోకలు మన చేతిలో ఉండవు. అలాగే పుట్టుక మరణం కూడా నీ చేతిలో లేవు. అది అక్కడ స్వప్నంలోంచి స్వప్నం అంటే అర్థం. కలలో ఎలాగైతే నీ చేతిలో ఉండవో, అక్కడ కనపడే దృశ్యాలన్నీ నీ యొక్క అధీనంలో ఉండవో, ఈ పుట్టుకలు జనన మరణాలు కూడా నీ అధీనంలో ఉండవు. అందువల్ల జనన మరణాలతో నేను పోలుస్తున్నాను అంటున్నాడు అనమాట. ఎవరు చేస్తున్నారు ఈ పనంతా అంటే ఆ మాయాశక్తి. అది ఆ మాయాశక్తి యొక్క విలాసం ఇది. ఆ మాయాశక్తి నిన్ను ఏం చేస్తుంది? ఆ పిల్లను పట్టుకుపోయినట్టు ఒక శరీరం నుండి మరొక శరీరంలోకి ఎత్తుకుపోయి పడేస్తుంది మాయాశక్తి. నిద్రలోనే మనం నిద్రపోతున్నప్పుడే ఆ స్వప్నం వచ్చేటప్పుడు ఒక జాగ్రత్తను కల్పించుకుంటున్నాం. ఆ కొంచెం మెళుకువలోనే మనం బతుకుతున్నాం అంటున్నాడు. మనపై ఆ మాయాశక్తి పనిచేస్తున్నంత వరకు కూడాను అంతా నిద్రే, జాగ్రత్తే లేదు. మాయ యొక్క ప్రభావం ఎప్పుడైతే మనల్ని విడిపోతుందో, ఆ మమ మాయా దురత్యయ అన్నట్లు ఆయన మాయను తప్పించుకోవడం మహాసాధ్యం కాదు. ఆ మాయను ఎప్పుడైతే ప్రయత్నపూర్వకంగా సాధనాపూర్వకంగా మాయను జయిస్తావో అప్పటి వరకు కూడాను నిద్రే, జాగ్రత్త ఎక్కడా లేదు. స్వప్నంలో ఎలాగైతే మనం అసత్యాన్ని సత్యంగా చూస్తుంటాం. ఒక దొంగ వచ్చి మనం తరిమినట్టు, నిజంగా దొంగ లేడు అక్కడ, తరిమింది లేదు, కానీ సత్యంగా చూస్తుంటాం. అలాగే జాగ్రత్తలో కూడా సత్యం కాకపోయినా అసత్యాన్ని సత్యంగా చూస్తున్నాం. అర్థమైందా? ఎట్లా చూడు, ఇది ఒక దీర్ఘ స్వప్నం అంటారు ఈ ప్రపంచం. కళలో నీకు వచ్చినటువంటి కళ, ఒకసారి వచ్చిన కళ మరొకసారి రాదు. ఇక్కడ ప్రపంచంలో కూడాను ఈ కాలం అనేది ఒక కాలం మరొక కాలం మారిపోతూ ఉంటుంది. కాలం అంటే చలనం.
ప్రదేశాలు మారుతుంటాయి, దేశం మారుతుంది, కాలం మారుతుంటుంది, నిరంతరం మారిపోతూ ఉంటుంది అనమాట. ఇది ఒక పెద్ద కళ, దీర్ఘ స్వప్నం ఇది అంటారు వేదాంతులు. అర్థమైందా? అక్కడ కళలోనూ మనసుతోనే చూస్తున్నావు, మనసే సృష్టిస్తుంది. ఇక్కడ కూడా మనసుతోనే. మనసు కానీ పని చేస్తే నీకు ప్రపంచం కనపడుతుంది. మనసు పని చేయకపోతే నీకు ప్రపంచం లేదు, ఏం లేదు, కోమాలోకి వెళ్ళిపోతావు అనమాట. అక్కడ మనసే పనిచేస్తుంది, ఇక్కడ మనసే పనిచేస్తుంది. అక్కడ ఇంద్రియాల ద్వారా నువ్వు అనుభవిస్తున్నావు. బాగా గులాబ్ జాములు తింటూ ఉన్నావు రాత్రి అంటే బాగా రుచిగా ఉన్నాయి అనుకుంటున్నావు. ఇంద్రియాల ద్వారానే ఆ కళలో నువ్వు అనుభవిస్తున్నావు. ఇక్కడ ఇహంలో కూడాను, ప్రపంచంలో కూడాను ఆ ఇంద్రియాల ద్వారానే నీవు అనుభవిస్తుంటావు. అర్థమైందా? ఈ విధంగా సృష్టి ప్రళయం ఇలా జరిగిపోతూ ఉంటుంది. అర్థమైందా? కాబట్టి ఈ సృష్టి ప్రళయం జరిగిపోతూ ఉండడానికి ఒక సిస్టమ్ ఏర్పరిచాడు భగవంతుడు. మానవ సృష్టి చేశాడు అనుకున్నాం కదా. దేవతలు, దేవేంద్రుడు పెట్టి, అగ్నిదేవుడా నువ్వు కాల్చడానికి, వాయుదేవుడా నువ్వు వీచడానికి, వరుణదేవుడా నీళ్ళు వర్షానికి, ఇంద్రుడా వీళ్ళందరి మీద నువ్వు లీడర్వి అంటూ వాళ్ళకి విధులు ఇచ్చి డ్యూటీలు అప్పచెప్పి ఆ దేవతలందరినీ పెట్టాడట. వీళ్ళందరి మీద పైన మళ్ళీ సూపర్ పవర్ బ్రహ్మదేవుడిని కల్పించాడట. అర్థమైందా? హిరణ్య గర్భుడు అంటా మనం. సమష్టి సృష్టికి ఒక అధిదేవతని హిరణ్య గర్భుడుగా ఆయన నియమించాడు. మనం అందరం వెస్టులో కాబట్టి ఈ సమష్టి అధిదేవత ఏంటంటే మనందరి మీద ఆయన అధికారాన్ని చలాయిస్తుంటాడు. ఈ విధంగా సృష్టి ప్రళయం సాగిపోతూ, సృష్టి జరగడము, మళ్ళీ ప్రళయము, మళ్ళీ సృష్టి జరగడం, ప్రళయం, ఈ యొక్క యుగ సహస్రాలు గడిచిపోయాయట ఈ సృష్టి ప్రళయం జరగడంతో. ఎన్నో భూతరాశులు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి అంటూ రమా అంటాడు. నీకు ఇవన్నీ అవసరం లేదయ్యా, అనవసరం అంటాడు. ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎప్పుడు నశిస్తుంది, ఇప్పుడు ఏది లయం అవుతుంది, ఇవన్నీ నీకు అవసరమే లేదు, వదిలేసేయి. ఎందుకంటే అది అనిర్వచనీయం. యదమంతా అనిర్వచనీయం. ఇది అనేటువంటి యదమంతా అనిర్వచనీయం అయ్యా. అహం మాత్రం నిర్వచనీయం. అహాన్ని నువ్వు నిర్వచించవచ్చు, యదాన్ని నువ్వు నిర్వచించలేవు. నీకు బాగా అర్థం కావాలంటే అహం నీకు అర్థమవుతుంది. నీకు అర్థమయ్యేది అహము, అర్థం కానిది ఇదం. నీకు అది అర్థం కాదు. కానీ మనం ఏమనుకుంటామంటే అదే ప్రపంచమే మనకు అర్థమవుతుంది, ఇదం బాగా అర్థమవుతుంది అనుకుంటాం. మన అహం అర్థం కాదు అన్నట్టుగా చూస్తాం. ఇది మనం టాప్ సీక్రెట్. అన్ని తలకిందుల వ్యవహారాలే మనవి. అహం అంటే ఏంది? నేననే భావం, నా జ్ఞానం. అది వాస్తవానికి నీ జ్ఞానం, నా జ్ఞానం ఉంటేనే కదా నేను ఇవన్నీ చూస్తున్నాను, నా జ్ఞానం వల్లనే కదా నేను మాట్లాడుతున్నాను, నా జ్ఞానం వల్లనే కదా నేను ఈ ప్రపంచాన్ని అని నువ్వు అర్థం చేసుకోవడం సులభం అన్నమాట. అది నీకు బాగా అర్థమవుతుంది. స్వతసిద్ధం అది, స్వతః ప్రమాణం అది. అది ఎప్పుడు వేరే ప్రమాణం అవసరం లేదు. నేనున్నానని తెలుసుకోవడానికి వేరే ప్రమాణం అవసరం లేదు. అది నీవే అయి ఉన్నావు, సిద్ధమై ఉన్నావు. నువ్వు సాధించి తెచ్చుకునేది కాదు, సాధ్యమే అయి ఉన్నది, సిద్ధమే అయి ఉన్నది, స్వతః ప్రమాణం అయి ఉన్నది. ఎప్పుడు నీకు అనుభవంలోనే ఉంటుంది నేను అనేది. అర్థమైందా? కాబట్టి ఇది నిర్వచనీయం. అదేంటది? ఇదము అస్పష్టం, అనిర్వచనీయం. అదే అర్థం కాదనమాట. కానీ చిత్రంగా మనం ఏం చేస్తామంటే విపరీతంగా చూస్తున్నాం. దగ్గరగా ఉన్నది, నాదైనది, నా రూపము, దీనిని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. నాకు దగ్గరగా ఉన్నది నేను, నా యొక్క ప్రత్యేగాత్మ. అర్థమైందా? అది నాదైనది, ఇది నా రూపిది, నా స్వరూపం ఇది చూసి ఇది అనుకోకుండా దూరంగా ఉండే వాటిలో అదేదో వస్తువునిలో మనం చూడడానికి అలవాటు పడిపోతున్నాం. అది దూరంగా ఉన్నదా? నీ స్వరూపం కాదు. అర్థమైందా? దేహం దగ్గరగా ఉన్నదంటే దేహం కూడా కాదు. దేహం లోపల వెళ్ళు, ఇంద్రియాలు లోపల వెళ్ళు, మనసు ప్రాణాన్ని దాటు లోపలికి వెళ్ళు. లోపల ఉన్నది ఆ వెలుగు, ప్రత్యేగాత్మ. అర్థమైందా? దీనిని అర్థం చేసుకోవడం లేదు మనం. ఇది ఇంతకంటే తెలివి తక్కువతనం లేదే అంటుంటాడు. దానిని చూడయ్యా, ఆ లోపల ఉన్న వెలుగును చూడు, ప్రత్యేగాత్మని చూడయ్యా. ఈ శరీరాన్ని కాదు, ఈ ఇదాన్ని కాదు. నీ లోపల ఉన్న జ్ఞానమే, నీ యొక్క సంవిత్తే నీ శరీరం. అదేయా నీ నిజమైనటువంటి శరీరం. అశరీరం శరీరేషు కఠోపనిషత్తు. కాబట్టి నీ జీవిత విధానం అంతా కూడా ఏం కావాలంటే బ్రహ్మమయం కావాలి, బ్రహ్మమే అయిపోవాలి.
ఇలాంటి ప్రయత్నం నువ్వు గను సాగిస్తే ఇదయ్యా నిజమైనటువంటి జ్ఞానం. జ్ఞానమైన అదే, యోగమైన అదే, ఏదైనా అదే. ఈ మొత్తం ఈ జగత్తంతా కూడాను అహం, ఆ అహాన్ని అంతా కూడాను, అహాన్ని బ్రహ్మస్వరూపం చేసుకోవయ్యా, బ్రహ్మార్పణం చేయవయ్యా అంటూ ముగిస్తున్నాడు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవింద అర్పణం. ఓం శాంతి శాంతి శాంతి.